హాయ్ దోస్తులు, అందరు ఎలా ఊరు? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు వచ్చేసి వీడియో అయితే కుట్టిన బ్లౌజ్ కి మగ్గం వర్క్ ఎలా చేసుకోవాలో మా వీడియోలో అయితే చూపిస్తాను. నిన్న మా చెల్లి అయితే మగ్గం వర్క్ అయితే నేర్చుకుంది, నేను నేర్చుకోలేదు. ఇప్పుడైతే నాకు తెలిసిన పద్ధతిలో అయితే నా బ్లౌజ్ కి డిజైన్ పెట్టలేదు. ఈ బ్లౌజ్ కి ఇద్దరం ప్లానింగ్ చేసి అయితే డిజైన్ అయితే వేస్తాము. మన ఇంట్లో ఉన్న సామాన్ తోటి అయితే దీనికి సింపుల్ గా అయితే డిజైన్ వేస్తాము. అది ఎట్లా వేస్తామో మా వీడియోలో చూపిస్తాను, చూడండి. మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోటి చేయాలి. ఇక ఎట్లా చేస్తామో చూడండి. దీన్ని స్టోన్ స్లైస్ అంటారు, దీన్ని బాల్ చైన్, వీటిని జర్కన్స్ అంటారు. దీంట్లో స్టోన్స్ అక్క పెట్టాలి. ఇవి స్టోన్స్ మనకు ఒక దారం కండ వేయాలి, సూది కావాలి. దీనికి ఏం చేయాలి? గమ్ము పెట్టాలి అక్క. చుట్టు పెట్టాలన్నా గమ్ము ఇట్లేనా? ఎక్కువ పెట్టు. ఎక్కువనా? వీళ్ళు చుట్టూ అయితే గమ్ము పెట్టాలి. ఉందనంతా ఇట్లా రౌండ్ నెక్ కదా, ఇలా అయితే గమ్ము పెట్టుకోవాలి. ఇట్లా చాలా పెట్టుకోవాలి గమ్ము. స్టోన్స్ లైన్స్ అతక వేయటానికి ఇక్కడ నుంచి రౌండ్ నెక్కు మొత్తం ఇట్లా పెట్టాలి. చుట్టూ పెట్టాలి. చాలా స్టోన్స్ ఎంత చూడు మంచిగా కొలవన్న దీని ఫస్ట్ అతక పెట్ట అట్లే పెట్టన్నా. ఇట్లేనా పెట్టు స్టోన్స్ పైన. ఓకే, వాడు పట్టుకో. స్టోన్స్ లైస్ అయితే ఇట్లా అతక పెట్టాలి. మనం గమ్ము పెట్టినాం కదా, ఫస్ట్ మంచిగా ఇట్లా నీట్గా అతక పెట్టుకోవాలి. ఇట్లా మనం గమ్ము పెట్టిన దగ్గరికి వెళ్ళి గమ్ము మీదకి వెళ్ళి అతక పెట్టాలి. ఇట్లా ఫస్ట్ అయితే గల్లకి గమ్ అప్లై చేసుకొని చుట్టూ అయితే స్టోన్స్ లైన్స్ ఇట్లా అతికించుకోవాలి. కొంచెం డ్రై కావాలి, ఇది మంచిగా ఆరాలి. మంచిగా ఆరిన తర్వాత మళ్ళీ గమ్ పెట్టానా. ఇక మళ్ళా గమ్ము పెట్టాలి చుట్టూ. ఇక మళ్ళీ చుట్టూ గమ్ అయితే పెట్టాలి. స్టోన్స్ లైస్ పక్క పొంటే పెట్టాలి. చుట్టూ అయితే ఇట్లా బాల్ చైన్ అయితే పెట్టాలి. ఇక స్టోన్స్ లైస్ పక్క పొంటి ఇట్లా మంచిగా దగ్గరికి ఇట్లా అక్క పెట్టాలి. కత్తెర తెచ్చిన ఎక్స్ట్రాది కడియాలి. ఇది కూడా కొద్దిసేపు డ్రై కావాలి. పుల్లతో ఇట్లా దగ్గరికి అనుకోవాలి, మంచిగా నీట్గా రానికి ఇట్లా దగ్గరికి వేయాలి. ఇట్లా వేసినాం అనుకో మంచిగా కనబడుతుంది. ఇంకా కొంచెం కొంచెం డ్రై కావాలి, మంచిగా డ్రై కావాలి, లేకపోతే చేతులకి అతకపోతుంది. పట్టుకోవద్దు. చూపిస్తున్న విధంగా అయితే ట్రై చేయండి. మళ్ళీ గమ్ము పెట్టాలి దీని పొంటి. మళ్ళీ చుట్టూ సేమ్ దీని పొంటి ఇట్లా గమ్ అప్లై చేయాలి. మళ్ళీ చుట్టూ కొంచెం కొంచెం ఇట్లా వేయాలి. మళ్ళీ బాల్ చైన్ పెట్టినాం కదా, ఫస్ట్ స్టోన్ స్లైస్, తర్వాత బాల్ చైన్. కొద్దిసేపు డ్రై కావాలి, కొంచెం ఆరాలి. ఫ్రెండ్స్ ఇక డ్రై అయితే అయింది, మంచిగా అయితే ఆరింది. ఫస్ట్ అయితే స్టోన్ స్లైస్ పెట్టిన, సెకండ్ బాల్ చైన్, సెకండ్ థర్డ్ కూడా బాల్ చైన్ పెట్టిన. ఇది సన్నగా వచ్చింది కదా, ఒకసారి కూడా స్టోన్ స్లైస్ వేస్తా. మళ్ళీ అయితే గమ్ అప్లై చేసుకోవాలి. స్టోన్ స్లైస్ ఇట్లా మంచిగా నీట్గా వేయాలి. మంచిగా అతక పెట్టాలి. చూడండి ఇట్లా మంచిగా అతక పెట్టుకోవాలి. స్టోన్ స్లైస్ అయితే ఇక మళ్ళీ కొద్దిసేపు అయితే డ్రై కావాలి, ఇది మంచిగా ఆరాలి. ఇక మంచి ఎట్లా మంచిగా కనబడుతుంది డిజైన్ అయితే.
ఓకే ఫ్రెండ్స్, ఇదైతే డ్రై అయింది. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకోవాలి. మనం కుందన్స్ పెట్టుకోవడానికి అయితే 1 ఇంచు ఇక్కడ కుందన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ షేప్ పెట్టుకోవాలి. 1 ఇంచు పెట్టుకుంటున్నా. మొత్తం 1 ఇంచా? మొత్తం 1 ఇంచు పెడితే అన్నీ కవర్ అవుతాయి. ఇట్లా 1 చుట్టూ పెట్టానా? 1 ఇంచు డ్రై అయింది. ఇప్పుడు మనం టిక్కులు పెట్టుకుంటాను అయితే గమ్ అప్లై చేసుకోవాలి. 1 ఇంచు 1 ఇంచు పెట్టుకున్న తర్వాత గమ్ అప్లై చేయాలి. ఇట్లేనా? ఈ షేప్ స్టోన్ అయితే మంచిగా నీట్గా అతకబెట్టాలి. ఏడా ఊసిపోయింది. ఇట్లా గమ్ము పెట్టి చీపులతో ఇట్లా పెట్టాలి. మంచిగా అతుకుంటా తొందరగా. ఈ స్టోన్స్ వీటి మధ్యలో పెట్టాలి గమ్ముకు. ఉంటుందా? దీన్ని ఏంటి? జర్కన్స్. అతకబెట్టాలక్క. ఇట్లానేనా? అట్లా అడొకటి మర్చిపోవద్దు అనుకున్నా. డిజైన్ బాగా కనబడుతుంది. ఇంకేం పెట్టాలి? ఇట్లా స్టోన్స్ పెట్టాలి. ఓకే, అతక పెట్టుకోవాలి. ఇట్లా దీని మాదిరి ఇట్లా ఫ్రంట్ కూడా అతక పెట్టాలి. ఇవి ఆరదాకా మేము వెయిట్ చేసినాం. తర్వాత ఇది మొత్తం ప్లేన్ ఉంటుంది కాబట్టి ఇట్లా మధ్యలో ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇవి ఇట్లా చుక్క పెట్టినాక మళ్ళీ మధ్య చుక్క పెట్టుకోవాలి. మనకు ఇట్లా పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకుంటున్నాను. ఇట్లా పెట్టాలి. దీని తర్వాత ఫస్ట్ ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఇట్లా స్టిక్కర్ స్టెప్ కుందని పెట్టిన తర్వాత ఇట్లా ఈ చిన్న సైడ్ కుందని పెట్టాలి. ఇట్లయితే మాకు మంచిగా ఉంటుందని మేము అనుకున్నాం. ఇట్లా బాగుంటుంది. మేము గమ్ము అప్లై చేయాలి. స్టిక్కర్ షేప్ పెట్టుకోవాలి ఫస్ట్. దాని కిందట మళ్ళీ రౌండ్ షేప్ పెట్టాలి. లుకింగ్ జస్ట్ లైక్ వావ్. మగ్గవర్క్ వచ్చేసింది. ఇట్లా అతకబెట్టినా ఇంత ఉన్న గుడ్లు వేసిపోతాయి. కానీ ఫ్రెండ్స్, డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగుంది అనుకుంటున్నావు. చాలా లుకింగ్గా కనబడుతుంది. ఎంత బాగుందంటే మస్తు ఉంది. మా వీడియోలో చూపించినట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇక మీరే చూడండి ఎట్లుందో. ఫస్ట్ గమ్ అప్లై వేసుకొని అయితే స్టోన్ స్లైస్ 2 స్టెప్స్ అయితే బాల్ చైన్ వేసినాము. తర్వాత కూడా స్టోన్ స్లైస్ మళ్ళీ చుట్టూ ఇట్లా 1 ఇంచ్ ఇట్లా టిక్ పెట్టుకొని స్టిక్కర్ టైపు కుందేను అయితే స్టోన్ ఇట్లా పెట్టుకున్నాం. బాగుంది. ఇక ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇట్లే వెనక చేసిన స్టెప్ లాగానే వేసేసినాం. ఇక బాగుంది. లుకింగ్ అయితే మస్తు ఉంది. ఎలా ఉంది? బాగుందా ఫ్రెండ్స్? చూడండి మీరే. కుట్టిన బ్లౌజ్కి అయితే మగ్గం వర్క్ అయితే వేసిన. అంటే ఇక స్టోన్ స్లైస్ బాల్ చైన్ ఇట్లా పెట్టేసి అయితే మధ్యలో కుందెన్స్ అయితే పెట్టినాము. ఇక కొంచెం బిగ్ స్టోను కొంచెం స్మాల్ స్టోన్ అయితే ఇట్లా పెట్టేసి 1 ఇంచెస్లో ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టినాము. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, ప్లెయిన్గా ఉంది కదా, అందుకని ఒక స్టిక్కర్స్ టైప్ స్టోను మళ్ళీ చిన్నదైతే వైట్ స్టోన్ పెట్టాము. ఇక సేమ్ వెనక లాగానే ముంగట ఫ్రంట్ పార్ట్ ఇక ఫ్రంట్కి కూడా ఇట్లా పెట్టినాము. బాగుంది. లుకింగ్ అయితే మస్తు కొడుతుంది. ఇది కూడా ట్రై చేయండి మా వీడియోలో చెప్పినట్టు. ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే కొట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.